शिव की जटाओं में बहती गंगा और उनके माथे पर प्रज्वलित तीसरी आंख की आग और किशोर चंद्रमा से सजे उनके मस्तक की शोभा निरंतर मन में शिव के प्रति भक्ति बढ़ाती है। शिव तांडव स्तोत्र का प्रवाह शिव के नृत्य की लय से मेल खाता है। हर श्लोक नृत्य की तीव्रता को दर्शाता है, जो शिव की महानता और भक्ति को बढ़ाता है। यह स्तोत्र शिव की शक्ति का गुणगान करता है, जो जीवन और मृत्यु दोनों पर नियंत्रण रखते हैं। उनके उग्र नृत्य से ब्रह्मांड जल उठता है, लेकिन उनके शांत కరుణామయ రూప్ से సృష్టిని భారతవర్షం అని పిలుస్తారు. భారతదేశాన్ని కవితాత్మక నామంతో జంబూ ద్వీపం అని పిలుస్తున్నప్పటికీ నిజానికి పురాణాల్లో అలా పిలవలేదు. భారతీయ పురాణాల ప్రకారం జంబూ ద్వీపం ప్రపంచానికి కేంద్ర భాగం. భూమి మీద సప్త ద్వీపాల్లో ఇది ఒకటి. జంబువు, ప్లక్షము, కుశము, క్రౌంచము, శాకము, సాల్మలము, పుష్కరము అనేవి సప్త ద్వీపాలుగా భారతీయ పురాణేతిహాసాల్లో చెప్పబడ్డాయి. అలాగే మొత్తం ప్రపంచ భూభాగాన్ని 9 భాగాలుగా గుర్తిస్తూ ఆ ఒక్కో భాగాన్ని వర్షం అన్నారు. అవి కురు, హిరణ్మయ, రమ్యక, ఇలావృత, హరి, కేతుమాల, భద్రాస్వ, కిన్నెర, భారత వర్షాలు. వర్షం అనగా భూభాగం లేదా దేశమని మన అవగాహన కోసం అర్థం చేసుకోవచ్చు. సముద్రానికి ఉత్తరంగా హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ప్రదేశం భారత వర్షమని విష్ణు పురాణం నిర్వచించింది. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియాతో భౌగోళికంగా 7 ఖండాలుగా ఉంది మన భూగోళం. మన భారతదేశం ఉన్న ఆసియా ఖండాన్ని శతాబ్దాల క్రితం జంబూ ద్వీపం అనేవాళ్లు. మన భరతఖండాన్ని భరతవర్షం అనేవాళ్లు. విదేశీ దండయాత్రలు అది ఇండియా అయింది. దేశంలోని అనేక ప్రాంతాలు ఆయా విదేశీ పాలకుల కాలాల్లో ఎక్కడే స్థిరపడిపోయినా విదేశీ తెగల రాచరిక పాలనల్లో వారికి నచ్చినట్టుగానో పలకడానికి అలవాటుగానో పేర్లు మార్చబడ్డాయి. నేటికి అసలు పేర్లు గుర్తులేనంతగా వాటిలో చాలా వరకు వాడుకలో ఉన్నాయి. ఒకవేళ ఆనాటి పేర్లు తిరిగి పెట్టినా కొత్తగా అనిపించేలాగా మనం కాలంలో చాలా ముందుకొచ్చేస్తాం. అయినా మూల చరిత్ర మాసిపోదు కదా. చారిత్రక సత్యాలు వెలికితీతకు సదరు వివరాలు అసత్యమవుతాయి. ఒక్కోసారి అవే అత్యంత కీలకంగా కూడా వ్యవహరిస్తాయి. పురాణ చారిత్రక కాలం నాటి మేరు పర్వతం, మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, గంధమాదన పర్వతం పేర్లు మనలోని చాలామందికి తెలియకపోవడంలో ఆశ్చర్యమేం లేదు. భారతదేశాన్ని ఏలిన రాజుల ఏలుబడి తూర్పు, పశ్చిమ, వాయువ్య దేశాల్లో ఎంత దూరం వరకు ఉండేదో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అఖండ భారతం అంటూ ఇప్పుడు మన ప్రాచీన భారత ఇతిహాసాన్ని నెమరు వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది సంతోషించే విషయమే. భారతదేశానికి నాగరికతను నేర్పింది విదేశీయులేననే చరిత్రకారుల వ్రాతలు శుద్ధ తప్పిదాలని, ఉద్దేశపూర్వకంగా దారి తప్పించే ప్రయత్నాలని గత కొంతకాలంగా మనం తెలుసుకుంటున్నాం. సనాతన ధర్మం అనేది ఇక్కడ ప్రజల జీవన విధానమని చెప్పే వేల లక్షల ఉదాహరణలు, వాస్తవాలు బయటపడుతున్నాయి. ఉత్సాహవంతులు, పురాతత్వవేత్తల కృషి విజయవంతం కావాలని కోరుకుందాం. మనం కూడా కొన్ని ప్రాథమిక వివరాలు తెలుసుకుందాం. మీకు జంబూ ఫలం అంటే తెలుసా? నిజానికి మీకు తెలుసు, కానీ ఆలోచిస్తున్నారు కదూ. నేరేడు పండు తెలుసు కదా, దాన్ని జంబూ ఫలం అంటారు. అవి పుష్కలంగా ఉండే దేశం కనుక మన ఈ దేశాన్ని జంబూ దేశం, జంబూ ద్వీపం అని పిలిచారని ఎవరైనా చెబితే వాళ్ళని కాస్త ఆగమని చెప్పండి. అసలు మొత్తం ఆసియా ఖండ దేశాల్లో వెదురు, టేకు, వేప, రావి, మర్రి, మామిడి వృక్షాల వనాలు సమృద్ధిగా ఉండేవి. జంబూ అంటే అల్లనేరేడు పండు ప్రస్తావన ఈ జాబితాలో మనకెక్కడా కనిపించదు. అయితే జంబూ ద్వీపం అనే పదోత్పత్తి మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మహాభారతం భీష్మ పర్వం 7వ సంజయుడు ధృతరాష్ట్రుడితో సంభాషిస్తూ నీలగిరి పర్వతాల దక్షిణ భాగంలో, నిషద పర్వత ఉత్తర భాగంలో సుదర్శనమనే విశాలమైన జంబూఫల వృక్షం ఉంది. దాని పేరు మీదనే ఈ సనాతన ప్రాంతం జంబూ ద్వీపమని పిలువబడుతోంది అని చెప్తాడు. 1100 యోజనాల ఎత్తులో అతి భారీగా ఉన్న జంబూ వృక్ష ఫలాలు పండి నేల రాలినప్పుడు వాటి బరువుకు నేల అదిరేదని, అవి పగిలి వెండి రంగులో ఉన్న రసం నేల మీద ప్రవహించేదని, ఆ పండ్ల నుంచి జాలువారిన రసం నదిగా మారి మేరు పర్వతాన్ని చుట్టుముట్టి ఉత్తర కురు వర్షం దిశగా ప్రవహించేదని, ఆ ప్రవాహ రసాన్ని త్రాగిన వారు ఎంతో ప్రశాంతతను అనుభవించేవారని, ఆ నది ప్రవహించిన మార్గంలో జంబూ నది జలాలతో నానిన మట్టిలో జంబూనదమనే బంగారం లభించేదని సంజయుడు చెప్తాడు. ఈ మొత్తం వర్ణనలో ఒకే ఒక్క భారీ నేరేడు వృక్షం ప్రస్తావన ఉంది తప్ప విస్తారమైన నేరేడు పళ్ల తోటలు ఉన్నట్టుగా చెప్పవాడలేదు. ఈ వర్ణన వరకు విన్న జనసామాన్యం అదే వాడుకలో నేరేడు వృక్షాలు అత్యధికంగా ఉన్న ప్రదేశం కాబట్టి జంబూ ద్వీపమనే పేరు వచ్చిందనే అపోహలో ఉండిపోయారు.
ఇక నదము అంటే నది, జలప్రవాహం, సముద్రం అనే అర్థాలున్నాయి. కొంచెం తార్కికంగా ఆలోచించిన అంత పెద్ద నేరేడు చెట్టు ఉండడం అసంగతంగా అనిపిస్తుంది. అంత భారీ పళ్ళు నేల అదిరిపడేలా కింద పడ్డం అతిశయం అనిపిస్తుంది. పైగా నేరేడు పండు లోపల ఉండే రసం ఆ రంగులోనే ఉంటుంది, కానీ తెల్లని వెండి రంగులో ఉండదు కదా. పైగా ఎంత పళ్ల రసం కారినా అది నదీ ప్రవాహాన్ని ఏర్పరిచేటంత ఎక్కువగా ఉంటుందో చెప్పండి. అది మేరు పర్వతాన్ని చుట్టి ఉత్తర దిశగా వెళ్లడం, ఆ జంబూపల రస ప్రవాహంలో బంగారం లభించడం, ఇదంతా అనుచితమైన కల్పనగా అనిపిస్తోంది కదా. మరి సంజయుని మాటల అంతరార్థం ఏంటో తెలుసుకోవడం అవసరమే కదా. సంజయుడు ప్రస్తావించిన నీలగిరి, నిషధ పర్వతాలు ఈ కాలపు భౌగోళిక చిత్రపటాల్లోనూ గూగుల్ మ్యాప్స్లోనూ కనిపించవు. సంజయుడు చెప్పిన మేరు పర్వతం సంగతి చూద్దాం. ఆ సంస్కృత పదానికి ఉన్నతమైన, ఎత్తైన అనే అర్థం. ఆంగ్లంలో చెప్పుకోవాలంటే మౌంటైన్ పీక్ అనగా పర్వత శిఖరం. అలాగే ఆలయ శిఖరాన్ని కూడా మేరువు అంటారు. జపమాలలోని కొలికి పూసలను అంటే ముడి వద్ద ఉండే పెద్ద పూసను మేరువు అంటారు. అంటే పర్వతాలన్నిటిలోకి అతి ఎత్తైన పర్వతం మేరు పర్వతమని అర్థం చేసుకుంటే, జంబూద్వీపంలోని పర్వతాల్లో అది ఎక్కడుందని చూడగా అది ఎవరెస్ట్ పర్వతమని తెలుస్తోంది. అయితే ఇందుకు మరింత బలం చేకూర్చే ఆధారం భీష్మ పర్వంలోనే ఉంది. మీకూడా అది తెలుసు. పూజాదికాల వేళ సనాతన భారతీయ ధర్మంలో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అస్మిన్ వ్యవహారిక వర్తమానేన అంటూ సంకల్పం చెప్పుకుంటారు. భీష్మ పర్వతంలో మేరు పర్వతానికి దక్షిణ దిశలో జంబూ పర్వతానికి చెందిన భరతవర్షం అనే దేశం ఉందని, ఉత్తర దిశలో ఉత్తర కురువర్షం అనే దేశం ఉందని, తూర్పు దిశలో భద్రాస్వ వర్షం అనే దేశం ఉందని, పశ్చిమ దిశలో కేతుమాల వర్షం అనే దేశం ఉందని వర్ణన ఉంది. కాబట్టి ఎవరెస్ట్ పర్వతాన్ని మేరు పర్వతం అని భావిస్తే దానికి దక్షిణాన ఉన్నది భరతవర్షం అనగా భారతదేశం. ఇక ఉత్తరాన ఉన్న ఉత్తర కురువర్షం ఈనాటి టిబెట్. సంజయుని వర్ణన ప్రకారం జంబూపల రస నదీ ప్రవాహం మేరు పర్వతాన్ని చుట్టి ఉత్తర కురువంశం దిశగా ప్రవహిస్తుందని కదా ఉంది. ఇప్పుడు దాన్నే పరిశీలిద్దాం. ఉత్తర కురువర్షానికి చెందిన ప్రజలు జంబూనదమనే బంగారు ఆభరణాలు ధరించిన దేవతా రూపాలను ఆరాధిస్తారు. ఇంద్రగోపణులనే రత్నాభరణాలను ధరిస్తారు. అవి కెంపు రంగులో ఉంటాయి. హరప్ప, సింధు నాగరికతల కాలంలో ప్రజలు ఈ ఇంద్రగోప రత్నాభరణాలను ధరించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించిన సంగతుల్లో ఉత్తర కురువర్ష ప్రజల శరీర వర్ణం ఉదయిస్తున్న సూర్యుని లేత ఎరుపు రంగు కాంతి వలె ఉంటుందనే మాట కూడా ఉంది. ఇప్పుడు మనం టిబెట్ ప్రజల ఆహార్యం గమనిస్తే వాళ్ళు అచ్చం ఇంద్రగోపమణి వలె కెంపు రంగులో ఉన్న రాళ్లను ఆభరణాలుగా ధరించడం చూడొచ్చు. వారి ముఖవర్ణం గమనిస్తే తొలి సంధ్య వేళ పొద్దెక్కుతున్న సూర్యకాంతి వలె కనిపిస్తుంది. సంజయుని వర్ణనలు ఉత్తర కురువర్ష పాత్రలు బేరుండ పక్షుల ప్రస్తావన కూడా ఉంది. అవి మృత కళేబరాలను ఎత్తుకుపోయి తింటూ ఉంటాయి. తోక నుంచి మెడ వరకు ఈకలతో, మెడ నుంచి ముక్కు వరకు బోడిగా కనిపించే ఈ పక్షులను గండభేరుండ పక్షులని పిలుస్తూ ఉంటారు. నేటికీ టిబెట్లో ఈ పక్షులను చూడొచ్చు. వీటినే వ్యవహారిక భాషలో గ్రద్దలు అంటారు. టిబెట్ ప్రజలు మరణించిన వారి శరీరాలను సదరు పక్షులుండే ప్రదేశాలకు తీసుకువెళ్లి ఉంచుతారు. అవి ఆ శరీరాలను తీసుకుపోయి ఆరగిస్తాయి. అక్కడ మరణించిన వారికి అంతిమ సంస్కారం చేసే విధానం అది. కాబట్టి నేటి టిబెటే ఆనాటి ఉత్తర కురువర్షం అని తెలుస్తోంది. ఎవరెస్ట్ పర్వతమే మేరు పర్వతమని కూడా తెలుస్తోంది. ఇప్పుడు మన వివరణను విస్తరించి చూద్దాం. మేరు పర్వతానికి తూర్పు దశలో ఉన్న భద్రాస్వ వర్షం నేటి చైనాలోని తూర్పు ప్రదేశం, పశ్చిమ దిశలోని కేతుమాల వర్షం నేటి ఇరాన్ దేశం. ఇంతకీ టిబెట్లో ప్రవహిస్తున్న నది ఏమిటన్నది చూస్తే మేరు పర్వతాన్ని చుట్టి ఉత్తర కురువర్షం దిశగా ప్రవహిస్తున్న నది ఒకే ఒక్కటి ఉంది. అదే ఎర్లుంగ్ త్సాంగ్పో. భారతీయులు సదరు నదిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అయితే ఈ నదిని జంబూ నది అని పిలిచిన ఆనవాళ్లు మాత్రం లేవు. అయితే అచ్చమైన చైనా భాషలో ఈ నదిని యాంగ్లుంగ్ జక్స్పో అని పిలుస్తారు. సాంగ్పో అనేది ఆంగ్లేయులు తాము పిలవడానికి వీలుగా మార్చుకున్న పదం. చైనా భాషలో జంగ్బో అనగా నది అని అర్థం. యార్లుంగ్ జంగ్బో అంటే పర్వతాల నుంచి వస్తూ పల్లానికి ప్రవహించే మంచు కరిగిన తెల్లని నీరు అని అర్థం. కాబట్టి బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్ జగ్బో అని పిలవడానికి బ్రహ్మపుత్ర నదియే సంజయుడు చెప్పిన జంబూ నది అయ్యుంటే, ఆ జంబూ నది జన్మ ప్రదేశంలో చెప్పబడిన సుదర్శనమనే జంబూ ఫలాల మహావృక్షం ఏవైనా ఉండాలన్నది ఆలోచిద్దాం. ఈ వివరాలను బట్టి జంబూ నది లేదా యార్లుంగ్ జగ్బో లేదా బ్రహ్మపుత్ర హిమాలయాల్లో పుట్టిన నది అని ఖాయమైంది కదా. కాబట్టి హిమవత్ పర్వతాల్లోని ఒక హిమనీనదం
అనగా గ్లేసియర్ నుంచి అది జన్మించి ప్రవహించాలి. మీకు తెలుసు కదా, హిమనీ నదం విరుచుకుపడినప్పుడు అంటే గ్లేసియర్ విరిగిపడినప్పుడు భారీగా మంచు పతనమవుతుంది. దాన్ని అవలాంచి అంటారు. అది విరిగిపడ్డప్పుడు ఆ ప్రాంతం భూకంపం వచ్చినట్టు దద్దరిల్లుతుంది. అక్కడ మంచు కరిగి నదిగా ప్రవహిస్తుంది. దాన్నే సంజీయుడు వెండి వర్ణపు జల ప్రవాహం అని వర్ణించాడు. మరి బంగారం మాటేంటి అంటే మంచు విరిగిపడినప్పుడు పర్వతం నుంచి మట్టి కరిగి అనేక ధారలుగా కరిగి నీళ్లతో పాటు కొట్టుకొస్తుంది. ఆ ధాతువుల్లో బంగారం కూడా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోని మట్టి పొరల్లో సైతం బంగారు ధాతువు లభిస్తుంది. బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గాల్లోనూ బంగారం ఆ విధంగానే లభిస్తోంది. టిబెట్లో బంగారు ఖనిజం అధికంగా ఉంది. చైనా తన ఆక్రమణలో ఉన్న టిబెట్లో తవ్వకాలు జరిపి బంగారాన్ని వెలికి తీసుకుంటోంది. టిబెట్ ప్రజల వ్యతిరేకతను చైనా పెడచెవిన పెడుతోంది. టిబెట్ ప్రజలు బంగారం దొరికే ఆ నదిని సోనా నదం అంటే సువర్ణ నది అంటారు. దాన్నే జంబూ నదం అని అంటారు. వారి భాషలో జంబూ అంటే నది. ఆ నదిలో దొరికే స్వర్ణాన్ని జంబూ నదం లేదా జంబూ నంద్ సోనా అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే జంబూ ద్వీపం అనే పేరు జంబూ నది పేరుట ఏర్పడింది. అంటే బ్రహ్మపుత్ర నది పేరు మీదుగా ఏర్పడింది. జంబూ అంటే నది అని కూడా అర్థం ఉంది. ఇంకొంచెం అర్థం విస్తృతంగా చేసి చూస్తే నదీ నదాలతో సమృద్ధిగా నీళ్లు ప్రవహించే భూమియే జంబూ ద్వీపం అని అర్థం చెప్పుకోవాలి. మరింత విస్తృతంగా పరిశీలించి చూద్దాం. ప్రపంచంలో అత్యధికంగా నదీ ప్రవాహాలున్న ప్రాంతం ఆసియా ఖండం. అది జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపంలో ఉన్నది భరతవర్షం. భరతవర్షంగా పిలువబడ్డ భారతదేశం ఒకప్పుడు ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బలూచిస్తాన్, నేపాల్, టిబెట్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలిసి ఉండేదని, అదే అఖండ భారతం అని ప్రాచీన భారతదేశ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. ముస్లింలు, మొఘలులు, ఆంగ్లేయులు ఇక్కడకు రాకముందు కాలం నాటి అఖండ భారతం అది. అఖండమే అయినా ఎవరి రాజ్యాలను వారు పరిపాలించుకునేవాళ్లు. ఒకవేళ మహాసామ్రాజ్యంలో భాగమైతే చక్రవర్తికి కప్పం చెల్లించేవారని చరిత్రకారులు వివరిస్తున్నారు. విషయం జంబూద్వీపం గురించి అయినా కానీ తత్సంబంధిత విషయాలు ముఖ్యమే. పైగా మన ఋషులకు ప్రపంచ భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానం ఉండేదని మనకు తెలుస్తోంది. ఆ విజ్ఞానాన్ని తిరిగి వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది హర్షించదగ్గ విషయం. ఆ దిశగా కృషి చేస్తున్న వారికి కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం